వింశతి పత్ర పూజ. మనం తెచ్చుకున్నటువంటి పత్రాలన్నింటినీ స్వామివారి పాదాల దగ్గర భక్తితో సమర్పిస్తూ నమస్కరించుకుంటూ ఉండాలి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దుర్వారయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధూరవారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీగణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి. ఇలా మనకు లభ్యమైనంత వరకు 21 రకాల పత్రాలలో ఎన్ని లభ్యమైతే అన్నిటినీ సేకరించుకుని తెచ్చి స్వామివారి వద్ద సమర్పిస్తూ ఉండాలి. అన్నీ ఆయన దగ్గర పెడితే ఆయన్ని కప్పేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఆయన పాదాల దగ్గర ఉంచడం కానీ, లేకపోతే కింద కానీ, లేదా పల్లకి మీద కానీ, పాలవెల్లి మీద కానీ ఉంచి నమస్కరించుకోవాలి.